ప్రేమన దేవుని వారలారా, పరిశుద్ధమైన ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఇలా యూట్యూబ్ ద్వారా మీ ముందుకి ఇలా రావటానికి, అలాగే ఆయన ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. చాలా ఆసక్తితో మీరు యూట్యూబు ఆ, చూస్తున్నారు. అందులో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక నాకు తెలిసినంత మట్టికి మీకు వివరించాలని, అంటే ఈ విషయాలు కూడా చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు. చాలామంది నాకులాగా నేను ఒకప్పుడు నాకు ఈ పత్రిక గురించి, ఈ యొక్క సందర్భాల గురించి, ఈ యొక్క భావాల గురించి, మళ్ళీ పాత నిబంధనలో ఉన్న వచనాలు మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారు తీసి మళ్ళీ ఆ వచనం ఎందుకు, ఆ వచనం అక్కడ ఉన్న వచనము ఇక్కడ మనకి ఈ కొత్త నిబంధనలో ఎలా నెరవేర్చబడుతుంది, అసలు ఆ ఇశ్రాయేలీయులకి మనకి సంబంధం ఏంటి, వాళ్ళు ఇశ్రాయేలీయులు కదా, మనం అన్యజనులు కదా, వాళ్ళకి మనకి సంబంధం ఏంటి అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని కూడా తీసి మనకి ఇక్కడ ఆత్మను పొందుకున్న, అంటే క్రొత్త నిబంధనకు వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్న అపోస్తులందరూ కూడా ఈ మాటలు మనకి రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు ఈ మాటలు అంటే, మనం పడిపోకోకుండా ఈ మాటలు మనకు రాస్తున్నారు. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నాం. 1 నుంచి 5 వచనాల్లో ఉన్నాం. అందులో ఏ పార్ట్, బి పార్ట్, సి పార్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సి పార్ట్లోకి మనం రావాలి. అంటే ఇలాగ పార్ట్లు భాగాలంగా, వచ్చిన భాగాలుగా మనం మాట్లాడుకుంటే మీకు చూస్తానికి అలాగే రాసుకుంటానికి కూడా మీకు వీలుగా ఉంటుంది. అందుకనే మొదటి వచ్చిన కాడి నుంచి 5వ వచనం వరకు ఒక్క విషయం ఈయన మాట్లాడుతున్నారు. ఈ విషయంలో ఎక్కడెక్కడ మళ్ళీ పరిశుద్ధాత్ముడు ముందు పాత నిబంధనలో దేవుడు రాయించారో ఆ మాటలన్నీ కూడా ఈయన మనకి చెప్తున్నాడు అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు, ఎప్పుడైతే వచ్చిందో, ఇది మనము వేరే ఎవరికైనా, ఏ సహోదరులకైనా వివరించడానికి కొంచెం రూట్ బాగుంటుంది, అంటే మార్గం బాగుంటుంది. ఆ మార్గాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకని ప్రార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు చేత మనము ముందుకు వెళ్దాం. ఇంకా ఆలస్యం చేయొద్దు. ఈ విలువైన మాటలకి మనము అసలు ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయమే ఎందుకు నేను ఎక్కువ సమయాన్ని ఇక్కడ కేటాయిస్తున్నానంటే, ముందున్న ఇశ్రాయేలీయులు కూడా పరిశుద్ధాత్మ తోడుతో నడిచారు అన్న సందర్భం తీసుకొస్తున్నాడు. అంటే మనం అందరం కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాం. ఎలా పొందుకుని ఉన్నాం? రక్షకుడకు యేసుక్రీస్తు ప్రభువుని మనస్ఫూర్తిగా విశ్వసించడం వల్ల మన పాపాలు ఆయన ముందు పశ్చాత్తాపం కలిగాం. మనం పాపాలు ఒప్పుకున్నాం. ఆయన ఒప్పుకుని ఆయన రక్తం యొక్క ప్రోక్షణ ద్వారా మనకి విమోచన కలిగింది. పరిశుద్ధపరుస్తున్నాడు పరిశుద్ధాత్ముడు మనల్ని, దినదినము మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే మీరు ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక రండి. ప్రార్థనకు వెళ్ళక ముందు పేతురు రాసిన మొదటి పత్రిక రండి. మీరు గమనించరు కానీ ఈ విలువైన మాటలు మనం సరి చూసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. చాలా దిక్కుల్ని వీళ్ళ కోసం రాయబడ్డది. పేతురు రాసిన మొదటి పత్రిక మీరు వచ్చుకున్నట్లయితే మొదటి అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై. ఆత్మ వలన పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచి సంఘములోకి తీసుకువెళ్ళి, ప్రభులోకి తీసుకువెళ్ళి, దేవునిలో తీసుకువెళ్ళి మనల్ని ఆయన ముందు ఉంచుతున్నాడు. అంటే ముగ్గురు యొక్క పరిపూర్ణ తత్వం ఇక్కడ కనపడుతుంది. తండ్రి ప్రేమ కనపడుతుంది, తండ్రి భవిష్యత్తు కనపడుతుంది, కుమారుని యొక్క కుమారునిలో మనం పిలుచుకున్నాడు. కుమారుని ఎలా పిలుచుకున్నాడంటే ఇదిగో చూడండి, 2వ వచనము, దేవుడు భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వల్ల, అంటే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనే దేశములు యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభము చెప్పి రాయినది. అంటే
మనం ఎవరిని విశ్వసించుకోవాలి? ప్రభుని విశ్వసించుకోవాలి. ప్రభుని విశ్వసించుకోవడం ద్వారా, ఆయన మార్గము ద్వారా ఎవరికి దగ్గర అవుతున్నాం? దేవునికి దగ్గర అవుతున్నాం. అలాగే పరిశుద్ధాత్మకు దగ్గర అవుతున్నాం. పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన సంఘములోకి పెడుతున్నాడు. ఆయన కుమారుల్లో, ఆయన యేసుక్రీస్తులో మనల్ని ఉంచుతున్నాడు ఆయన. ఇదొక అంశం అండి. ఇది మళ్ళీ మనం ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు ఈ విషయాన్ని మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వెళ్ళక ముందు ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన నాతోటి మీరందరూ కూడా ఏకీభవించండి. మీరు చాలా ఆసక్తితో చూస్తున్నారు. దేవుని మహిమకు, ఆయన కృపకు, ఆయన ప్రేమకు మీరందరూ కూడా చాలా ఆసక్తితో చూస్తున్నారండి. మీరు కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే మీరు అలా పెట్టడం వల్ల అనేకులకి యూట్యూబ్ అతను పంపిస్తాడు. అంటే ఈ ఈ ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం తెలియని కూడా సంఘంలో ఉంటారు. అలాగని వాళ్ళు తప్పట్టకూడదు మనం. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. నాకు దాదాపు చాలా టైం పట్టింది. అలాగే నాకులాగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారంటున్నాను నేను. అంతే, ఇంక వేరే భావం కాదు. రైట్. ప్రార్థన సహాయాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పర్లకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహింపరుస్తున్నాను. నాయనా, ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు మాకు సహాయం చేయండి. మీ కుమారుని గురించి మేము ఎలాగా నేర్చుకోవాలో, మీ కుమారులో మేము ఎలా కట్టబడాలో, అలాగే మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళండి. అలాగే తండ్రి, మీ కృప మీకు కావాలి. మమ్మల్ని, మా కుటుంబాలని మీ తోడు, మీ నీడ మా మీద ఉంచి నడిపిస్తారని, మీ చిత్తమైతే, మీ కృప అయితే, మీ అనుకూలత అయితే మమ్మల్ని ముందుకి కొనసాగుతారని తండ్రి. మీ ప్రేమ చేత మమ్మల్ని అభివృద్ధి పరుస్తారని తండ్రి. మీ కృప చేత తండ్రి మమ్మల్ని ఇంకా అంతకంతకు తండ్రి మీ విలువైన మాటలు చెప్పడానికి ఇదిగో చూస్తున్న వీళ్ళందరికీ కూడా మీ ఆత్మ అనుగ్రహించి గ్రహించే మనసు వాళ్ళందరికీ ఇస్తామని, నడిపిస్తామని యేసు పరిశుద్ధమైన నామను బట్టి అడుగుచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. రైట్. మంచి సమయానికి వచ్చి ఉన్నాం. ఏంట సమయము? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 నుంచి 5 వచనాలు మనము ధ్యానిస్తున్నాం. 5వ వచనము, 6వ వచనము మళ్ళీ చదువుకుని మళ్ళీ మొదటి నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే భక్తులు ఈ సందర్భము కీర్తనకారుల్లో రాయబడ్డది, నెహెమ్యా గ్రంథములో కూడా రాయబడ్డది. నెహెమ్యా, ఎజ్రియా, ఎస్తేరు వచ్చినప్పటికీ అప్పుడే ఇశ్రాయేలీయులు అష్షూరు ప్రజల చెరకే తీసుకుపోవటం, బాబిలోనియస్ అంటే బబులోను వాళ్ళు ఏలటం, తర్వాత కోరేషు వాళ్ళు ఏలటం, అంటే చెర తర్వాత రాయబడ్డ నెహెమ్యా గ్రంథంలో కూడా ఇశ్రాయేలీయుల గురించి పోత దూడను చేసుకున్నారని, దూడను చేసుకున్న వాళ్ళందరినీ నేను సంహరింపబడి చేశాను, నాశనాన్ని చేశానని, నాశనానికి వెళ్ళిపోయిన ప్రజల్ని ఎప్పుడు కూడా ఆయన తలుచుకుంటూ బాధపడుతూ మీరు అలా అవ్వకండి అన్న మాటలు మనకు తెలియపరుస్తున్నారండి. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అండి, వాక్యం మనందరికీ అందాలండి. వాక్యం అందకపోతే మనము చాలా నష్టపోతామండి. వాక్యానికి మనం సోటివ్వకపోతేనండి, వాక్యం మనలో లేకపోతే మనము నిత్య నరకానికి, నాశనానికి వెళ్ళిపోతాం. ఎందుకు చెప్తున్నాను చెప్పండి ఈ మాటలు? వాక్యం మనకు అందరికీ అర్థం అవ్వాలండి. వాక్యం లేకపోతే ఎవరు కూడా ఆయన సన్నిధికి చేరలేము. ఏంటి, కీర్తనకారుడు 106వ కీర్తనలో కూడా ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని రాయబడ్డది. అంటే కీర్తనకారుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఎందుచేత దేవుడు కోపపడి వాళ్ళని సంహరింపబడ్డానికి కారణం ఏంటంటే, మోషే 40 దినములు కొండపైకి ఎక్కి యెహోవా తండ్రితో మాట్లాడుతూ
రాతి పలకల మీద ఆయన చెప్పిన మాటలన్నీ లిఖితం చేస్తూ ఆ పలకలను తీసుకురావాలన్న సందర్భము ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, అప్పటికప్పుడే ఆలస్యమైందని వాళ్ళు అహరోను ప్రేరేపించి, బాగా గమనించండి మాటలే, అంటే దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఎంత పశ్చాత్తాపడుతున్నాడండి. దేవుడు నిన్ను నన్ను కాపాడుకుంటాకి ఎంత పశ్చాత్తాపడుతున్నాడండి. నిన్ను నన్ను తన కృపచేత మనల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఎంత పశ్చాత్తాపడుతున్నాడండి. అంటే ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు? ఎందుకు బాధపడుతున్నాడు? నా ప్రజలు పడిపోకూడదు, నా ప్రజలు నా కుమారులో ఉండాలి, నా పిలుపుకు లోబడాలి, నా పిలుపుకు దగ్గరవ్వాలి. అర్థమవుతుందా మీకు? అంటే కీర్తనకారుడైన 106వ కీర్తనలో కూడా ఈ విషయము ప్రస్తావించబడ్డది. నెహెమ్యా గ్రంథములో కూడా ప్రస్తావించబడ్డది. శెపన్ గారు ఉన్నారే, శెపన్ గారు ఉన్నారే, ఆయన అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో కూడా ఈ విషయం ప్రస్తావింపబడ్డది. ఎందుచేత అని నేను చెప్తున్నానండి. ఆ మాటలు చెప్పి ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఎందుచేత అంటే అండి, వాళ్ళు వెళ్ళిపోవటానికి వెళ్ళిపోయారండి నాశనానికి. చీకటి గల స్థలానికి వెళ్ళిపోయారు వాళ్ళు. మరణించప్పుడే దాదాపు క్రీస్తు పూర్వంలో మరణించారు కదా, చాలా సంవత్సరాలు అయిపోతుందండి. కానీ మనకి కొత్త నిబంధనలో ఈ విషయాలు ఎందుకు అపొస్తలుడైన పౌలు గారి చేత మళ్ళీ మనకి పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడంటే, మనము పడిపోకోకుండా జాగ్రత్తగా క్రీస్తులో నిలిచి ఉండాలన్నదే పౌలు గారి యొక్క ఉద్దేశము, అలాగే పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము. అంటే మనం పడిపోకోకుండా జాగ్రత్తగా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశము. మీకు అర్థమైందా? నెహెమ్యా గ్రంథములో అక్కడ భక్తులకి, అక్కడున్న వాళ్ళకి గొడవ వస్తే అబ్రాహాముతో మొదలయ్యి ఈ మాటలన్నీ వస్తాయి. అక్కడ నిన్ను హింసించారయ్యా, నిన్ను ఇది చెర తర్వాత జరిగిన మేటర్. అది నెహెమ్యా గ్రంథం ఎప్పుడు రాయబడ్డది? నెహెమ్యా, ఎజ్రియా, ఎస్తేరు ఎప్పుడు రాయబడ్డది? చెర తర్వాత, క్రీస్తుపురం 456 తర్వాత. ఆ తర్వాత మళ్ళీ మలాకి వస్తుంది. మరి అట్టుకెళ్ళి అక్కడ దినవృత్తాన గ్రంథంలో అక్కడ నెక్స్ట్ అక్కడ ఇచ్చారంటే వాళ్ళు అలాగా సమకూర్చారు. దినవృత్తాన గ్రంథం, 2వ దినవృత్తాన గ్రంథం అప్పటికే అందరు రాజులు క్లైమాక్స్. ఇశ్రాయేలు రాజులు 19, యూదా రాజులు 20 మంది, మొత్తం 39 దెబ్బలు. అంటే మనకి బోధ కలగటానికి, బుద్ధి కలగటానికి, అంటే మనకి ఈ బోధ, ఈ సువార్త మనల్ని కడుగుతుంది. బుద్ధి ఏం చేస్తుందంటే జ్ఞానం కదా. ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? గ్రహించే శక్తిని ఇస్తుంది. మనకు మనసు ఉంది, మనస్సాక్షి ఉంది. మనం పడిపోకూడదు. విగ్రహారాధనకి వాళ్ళు పడిపోయారు, వ్యభిచారించారు, సునిగారు, దేవుని మీద తిరగబడ్డారు. మీకు ఈ కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 5-6 వచనం మనం చదివికి ముందుకు వెళ్దాం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇది మనం మాట్లాడేసుకున్నాం. 6వ వచనం ఈ రోజున మాట్లాడుకున్నాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టంతములుగా ఉన్నవి. మనకు అంటే సంఘానికి రాస్తున్నాడు ఆయన. సంఘం అంటే ఎవరంటే యేసుక్రీస్తు యొక్క రక్తపు చేత కడగబడిన మనమందరము కూడా సంఘస్థలము, విశ్వాసలము. ఆయన కృప చేత, ఆయన ప్రేమ చేత కడగబడిన వారము. ఆయన యొక్క కృప కింద ఉన్నాము. ఆయన కృపలో
మనము దినదినము అభివృద్ధి పొందాలి, పరిశుద్ధ పరచబడటానికి మనం వెళ్ళిపోతున్నాం. పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తున్నాడు? మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు, ఇంకా అభివృద్ధి పరుస్తున్నాడు, క్రీస్తులో ఎదిగే మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. అదొక భాగం. 6వ వచనము 7వ వచనానికి వస్తే, జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ యొక్క పదం అండి. ఈ యొక్క పదం మీద మనము కొంత సమయాన్ని కొన్ని భాగాలు మనం మాట్లాడుకుందాం. మనకి ఎంత లోతుగా మాట్లాడుకుంటే తవ్వి కొలుదుగా వచ్చే నీళ్ళు వల్ల మనం దాహం తీర్చుకుందాం. వాక్యం అనే దాహం. నేను దప్పికున్నాను అంటారు యేసుప్రభు గారు. దప్పుకుంటామేంటైనా ఆయన యొక్క ఆత్మీయమైన దాహానికి నువ్వు సంపూర్ణంగా వాక్యం తెలుసుకోవాలి. నేను ఎప్పుడైతే వాక్యం తెలుసుకోలేకపోతున్నానో నేను దప్పుకున్నాను. ఈ జీవజలమైన ఈ వాక్యాన్ని తెలుసుకుంటానికి నేను కూడా దప్పుకున్నాం. మనం ఇంకా సరిగ్గా వాక్యం రాదు. మనం అసలు నేర్చుకోలేదు సరిగ్గా. మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కొనసాగాలి, ఎలా నడుచుకోవాలి అన్నది మనకు ఇంకా తెలియదు. కాబట్టి 106వ కీర్తనలో చూద్దాం. 32వ నిర్గమకాండం 32వ వచనంలో చూద్దాం. మోషే గారు అక్కడ రాస్తున్నారు. 6వ కీర్తనలో కీర్తనకారుడు పరిశుద్ధాత్మ చేత పలుకుతున్నాడు ఇదే విషయం. నెహెమీ గారు అక్కడున్న భక్తుల చేత ఈ మాటలన్నీ కూడా రాయిస్తున్నారు. నెహెమీ గారు పలుకుతున్నారు. పరిశుద్ధాత్మ పేరం చేత నెహెమీ గారు కూడా రాస్తున్నారు ఈ మాటలు. తర్వాత అపొస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాట మనకు రాశారు. అంటే పేతురు గారు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఉద్దేశంతో నిలకడగా ఉండండి, క్రీస్తులో నిలిచి ఉండండి అనే మాటలు కూడా మనం రాస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే 6వ వచనాన్ని మనం చదువుకుందాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకు, తినటానికంట మాంసం, త్రాగటకి అంటే ఎంజాయ్మెంట్లో ఉన్నారు వాళ్ళు. అంటే అటువంటి స్థితి ఉంటే దేవునికి దూరం అయిపోతాము, నిత్య నాశనానికి వెళ్ళిపోతాము. ఎవరైనా మీ సహోదరులు అలా ఉంటే ఈ వాక్యం విని నువ్వేం చేయాలి? సరిచేయాలి అందరినీ. వాక్యము వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు వినిలాగా నువ్వు అర్థం చేసుకుని చెప్పు. వాళ్ళ ప్రేమలో నువ్వు తెలుసుకుని చెప్పు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నిర్గమకాండము 32వ వచనానికి వద్దాం. 32వ వచనానికి చూద్దాం. అక్కడ రాయబడ్డ మాటలు మళ్ళీ అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ మనకు రాశారు. 32వ వచనం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, అహరోను చెప్తున్నారనమాట, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము. లెమ్ము పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు సంహరింపబడటానికి, వాళ్ళని ఆనుకున్న ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో సంహరింపబడటానికి కారణం ఎవరో? అపవాది వాళ్ళలో ప్రవేశించింది. ఈ మోషే ఏమైపోడో తెలుతలేదు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఇంకా మాకు ఏమి తీసుకురావట్లేదు, మేము ఇంకా ఓపుకు సహించలేము మేము అంటే ఓర్పు లేని మనుషులు అన్నమాట. ఓర్పు లేని జీవితం క్రైస్తవుల కాదు. ఓర్పు ఉండాలి. మన వ్యసనముల నిమిత్తం ఆయన సహించిననుంటుంది, మన అతిక్రమముల నిమిత్తం ఆయన భరించిననుంటుంది. అంటే ఓర్పు లేని మనుషులు సువార్తను ప్రకటించలేరు. కాగా పైపెచ్చు వాళ్ళు క్రీస్తులో ఐక్యపరచబడలేదు. ఓర్పు లేదా నీకు? ప్రార్థన జీవితం నీకు లేదా? సువార్తను నువ్వు వినటానికి ఓపిక లేదా? ఇంతగా మాట్లాడుతున్న ఎంతోమంది యూట్యూబ్ సేవకులందరూ బట్టి కూడా దేవాది దేవునికి స్తుతిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఈ కాలం అందుబాటులో లేవి ఈ మాటలు, ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి నువ్వు విని దేవాది దేవుని మహింపరచాలి.
అప్పుడు ఏమంటున్నారంట వాళ్ళు, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చెయ్యము, ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన ఈ మోషే అనేవాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులునున్న బంగారు పోగులను తీసుకుని నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులునున్న బంగారపు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోత పూసిన దూడగా చేసును. అప్పుడందరూ ఎప్పుడైతే దూడ ఆకారం అయిపోయిందో వాళ్ళందరూ, ఓయి ఇశ్రాయేలుకి చెప్తున్నారు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ మాటలు? వీళ్ళు ఐగుప్తులో చూచి నేర్చుకున్నారు. ఐగుప్తు యొక్క జనాల సహవాసంతో నేర్చుకున్నారు వాళ్ళు. ఎప్పుడు దొరికింది వీళ్ళకి టైము? అంతే, అది ఒక్కసారి మైండ్ అంటే అపవాది వచ్చి మనల్ని పేరేపిస్తే ఏదైనా సరే దేవునైనా విడిచిపెట్టక రెడీ అయిపోతావు. నువ్వు అంత కోపపడిపోతూ ఉంటాం మనం. తర్వాత అయినా నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టించును. మరియు అహరోను రేపు యెహోవా పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ప్రజలు తినుటకు త్రాగుటకు కూడి ఉత్సాహము చెయ్యసాగిరి. ఈ యొక్క పదమే అపొస్తలుడైన పౌలు గారు మనకి చెప్తున్నారన్నమాట. తర్వాత ఇంకెక్కడ రాయబడ్డది? కీర్తనకారుడు 78వ కీర్తనలో కూడా చూద్దామా? 78వ కీర్తనలోను 20వ వచనం, ఆయన బండన కొట్టగా నీరు ఉబుకును, నీళ్లు కాలువలే పారును. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునిరి. 21, యెహోవా ఈ మాట విని కోపించును, యాకోబు సత్తిని దహించవేటకు అగ్ని రాజేసును, ఇశ్రాయేలు సత్తిని సంహరించుటకు కోపం పుట్టును. ఇక్కడ రాయబడ్డది. తర్వాత ఎక్కడ రాయబడ్డది? 106వ కీర్తనలో ఇదే సందర్భం. అంటే దేవుడు విడిచిపెట్టలేదండి. వాళ్ళు వెళ్ళిపోయారు నాశనానికి, దగదగ అంటుకుపోతున్నారు. కానీ దేవుడు మనసు ఎంత మనసు అండి! నిజంగా ఆ మనసుని ఎలా కొలవాలండి మనం? అంటే వెళ్ళిపోయిన వ్యక్తుల కోసం కూడా దేవుడు ఇంకా వాళ్ళని ముందు పెట్టి, మీరు వెళ్ళిపోకూడదు నాశనానికి, అపవాది గాడి యొక్క ఆలోచనకు నువ్వు వెళ్ళిపోకూడదు అన్న మాటలు కూడా ఇక్కడ మనకి రాయటం జరిగిందండి. వెళ్దామండి 106వ కీర్తనకు వెళ్ళి ఇంకా 2 మాటలు చూసి మనం ముగించుకుందాం, సమయం అయిపోతుంది. 106వ సంకీర్తన 18 కాంచి, వారు సంఘములో అగ్ని రగిలును, దాని మంట భక్తిహీనులు కాల్చివేసును. ఇది ఎవరో? మోషే మీద, అహరోను మీద, అబ్రాము, రూబేను వాళ్ళ ఫ్యామిలీ, కోరుహు ఆ జనాన్ని తిరగబడ్డ సందర్భం ఇది. 19వ వచనం చదువుతున్నాను. హోరేబులో వారు దూడను చేయించుకునిరు. హోరేబన్న సినాయన్న ఒకటే. హోరేబన్న సినాయన్న ఒకటే. సినాయ అంటే నువ్వు గుర్తించవచ్చింది, 10 ఆజ్ఞలు ఇచ్చింది మోషే గారు అక్కడే. ఆజ్ఞలు తీసుకొచ్చినప్పటికే వాళ్ళు కంగారు పడిపోయారు, ఆలస్యం అయిపోయిందని వాళ్ళు దూడను చేయమన్నారు మోషేతో. ఇదంతా కూడా నీకు మైండ్లో రిపీట్ అవుతూ ఉండాలి నీకు. తర్వాత పోతబోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి. ఈ 106వ కీర్తనలో కొన్ని వచనాలు చూసుకుందామండి. ఇందులో 13వ వచనం కూడా, ఆయనను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయిరి. ఇందులోనే 21, 22, ఐగుప్తులో గొప్ప కార్యములను, హోము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించి క్రియలను చేసిన
తమ రక్షకుడైన దేవుని మర్చిపోయిరి. అంటే ఈ పదాలన్నీ మనకి ఏమి గుర్తొస్తున్నాయి? వాళ్ళకులాగా మనం ఉండకూడదు, పరిశుద్ధత కలిగి జీవించాలి. నెహెమీయా గ్రంథానికి కూడా వెళ్దాం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్దాం. నెహెమీయా గ్రంథము 9వ అధ్యాయము మీరు 5వ వచనం కాడ నుంచి రాసుకోండి. ఇంకా ఇక్కడ నలుగురు నిలబడి 6వ వచనం కాడ నుంచి దేవాది దేవునికి యెహోవాకు స్తోత్రం చెప్తూ ప్రారంభిస్తున్నారు మాటలు. మీరు 18వ వచనం కాడ నుంచి చదువుతున్నాను. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప గలవాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారి పైనుండి వెళ్ళిపోక నిలిచిను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇక మానలేదు. వారు దాహమునకు ఉదకం ఇచ్చితివి. నిజంగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరముల వారిని పోషించితివి. వారి వస్త్రములో పాతెగిలిపోలేదు. వారి కాళ్ళకు వాపు రాలేదు. అంత ప్రేమ కలవాడండి మీ తండ్రి. మరి ఈ మాటలు విని నువ్వేం చేస్తావు? వాళ్ళని ఉండకూడదు, వారి వలె నువ్వు ఉండకూడదు. ఎవరు వాళ్ళు? దేవుని అంగీకరించలేని వారు, భక్తిహీనులు, పైపెచ్చు ఇశ్రాయేలులే. దేవుడంటే తెలుసుకున్న వాళ్ళే. వాళ్ళు ఎద్దు యొక్క రూపాన్ని మహిమస్పందనగా దేనికి మార్చారు? వాళ్ళు ఎద్దుకు మార్చారు. దేవుని యొక్క మహిమను అల్లేమని చతుస్పద జంతువులకు మార్చుకున్నారు. ఈరోజు నువ్వు అలా ఉండకోకుండా ప్రభునామాన్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఈ పార్ట్ సిలో నువ్వు నేర్చుకున్నది ఏంటంటే, నెహెమీయా గ్రంథంలో నేర్చుకున్నావు. నెహెమీయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ సందర్భం ఎలా చదవాలని నేర్చుకున్నావు. కీర్తన గారు 106వ కీర్తనలో నేర్చుకున్నావు. నిర్గమకాండంలో 32వ వచనం అధ్యాయంలో మనం ఆ విషయాలు మనం నేర్చుకున్నాం. కొరింథీయులకు రాసిన 10వ అధ్యాయంలో 6-7 వచనం ఏం తెలియపరుస్తుందంటే, నిన్ను నన్ను ఎలా శుభ్రపరుస్తున్నాడంటే దేవుడు, వారి వలె నువ్వు ఉండకు. వాళ్ళు దేవుని తెలుసుకోకుండా నశించిపోయారు. నువ్వు అలా ఉండకూడదు. నీవైనా నేనైనా అలా ఉండకోకుండా దేవునిలో మనం అందరం కూడా ముందుకు కొనసాగాలని, అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈ మాటలో దేవుని సన్నిధిలో ముగిస్తూ, మరి ఇంకా అనేకమైన మాటలు నేను మాట్లాడేలా నా కోసం కూడా మీరు ప్రార్థిస్తారని, మీకోసం కూడా నేను ప్రార్థించి మేము మనం అందరం కలిపి ఆయన యొక్క రాకడగా ఆయన యందే నిలిచి ఉండాలని, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఒక వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయము. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆగమనందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండడి. ఆయన నీతిమంతుడిని ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. నీతి కిరీటం కోసం మంచి పోరాటం మనం పోరాడదాం. విశ్వాసాన్ని కాపాడుకుందాం. అపొస్తలుడైన పౌలులాగా ఆయన కృపతో, ఆయన ప్రేమతో వస్తున్నాడు. మనల్ని హత్తుకుంటానికి వస్తున్నాడు. నీవు నేను కూడా మిస్ అవ్వకూడదు. ఆయన రాజ్యానికి మనం అందరం కూడా వారసులం అవ్వాలి. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.
థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలండి.